సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. వై ద షీల్డ్ రీయూనిట్, ఈరోజు రాలో ఎందుకు ద షీల్డ్ రీయూనిట్ ఏందనేది ఈ వీడియో టాపిక్. అండ్ గైస్, ద షీల్డ్ రీయూనిట్ పైన నేను మొత్తం ఒక వీడియో చేసినాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఈ వీడియో ఎండ్లో ఆ వీడియో వస్తుంది, ఆ వీడియోని మీరు కంపల్సరీ చూడండి గైస్. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఈరోజు రాలో మనం చూసాం డీన్ ఆంబ్రోస్ వర్సెస్ ఎలాస్ మధ్యలో ఒక శాందార్ మ్యాచ్. ఎందుకంటే ఎలాస్ డీన్ ఆంబ్రోస్ పైన అటాక్ చేస్తారు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఈ మ్యాచ్ని అఫీషియల్ చేస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో అన్ఫార్చునేట్లీ డీన్ ఆంబ్రోస్ ఓడిపోతారు. సో డీన్ ఆంబ్రోస్ ఈ మ్యాచ్ ఓడిపోగానే అక్కడ ఎంటర్ అయిపోతుంది రోమన్ రైన్స్ అండ్ సెత్ రోలిన్స్. వీళ్ళిద్దరు రింగ్లో వచ్చి డీన్ ఆంబ్రోస్తో మాట్లాడడానికి ట్రై చేస్తారు. కానీ డీన్ ఆంబ్రోస్ ఇలా మాట వినకుండా రింగ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు. పబ్లిక్లోకి వెళ్ళి డీన్ ఆంబ్రోస్ వెళ్ళిపోతూ ఉంటారు. సో అదే టైంలో అక్కడ ఎంట్రీ అయిపోతుంది డ్రూ మ్యాకింటైర్, బాబీ లాష్లీ అండ్ బ్యారన్ కోర్బిన్. వీళ్ళు ముగ్గురు వచ్చి రోమన్ రైన్స్ అండ్ సెత్ రోలిన్స్ పైన అటాక్ చేస్తారు. సో డీన్ ఆంబ్రోస్కి ఇదంతా చూసి చాలా కోపం వస్తుంది. అండ్ డీన్ ఆంబ్రోస్, రోమన్ రైన్స్ అండ్ సెత్ రోలిన్స్ హెల్ప్ చేయడానికి రింగ్లో వస్తారు. అండ్ వీళ్ళు ముగ్గురు కలిసి డ్రూ మ్యాకింటైర్కి, బాబీ లాష్లీకి అండ్ బ్యారన్ కోర్బిన్ కొట్టి రింగ్లోకి వెళ్ళి బయట పడేస్తారు. సో కరెక్ట్ అదే టైంలో మనకి ద షీల్డ్ యూనిట్ చున్నీ దొరికింది. అందుకే కరెక్ట్ అదే టైంలో ద షీల్డ్ యూనిట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఎందుకు ద షీల్డ్ యూనిట్ అయింది, దీని ఇంకా కారణాలు ఏమున్నాయి, రియల్ రీజన్స్ ఏమున్నది అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. గైస్, మీ అందరూ తెలిసి ఉంటే నేను మీకు చాలాసార్లు చెప్పినాను, డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఏప్రిల్లో ఎండ్ అయిపోతుంది. రెసల్మేనియా తర్వాత డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూని వదిలేస్తున్నారని నేను మీకు చాలాసార్లు చెప్పినాను. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ వన్ లాస్ట్ టైం ద షీల్డ్ యూనిట్ ప్లాన్ చేసింది. అవును గైస్, ద షీల్డ్ యూనిట్ అయినప్పుడే డబ్ల్యూడబ్ల్యూ క్లియర్గా మెన్షన్ చేసింది అక్కడ ద లాస్ట్ టైం షీల్డ్ యూనిట్ అని. ఎందుకంటే గైస్ డీన్ ఆంబ్రోస్ వెళ్ళిపోతున్నారు కదా, సో అందుకని ద లాస్ట్ టైం షీల్డ్ యూనిట్ అని అంటున్నారు. సో గైస్, ఇప్పుడు మనం మాట్లాడదాం సెకండ్ రీజన్ గురించి. గైస్, నేను రీసెంట్గా ఒక వీడియోలో మీకు చెప్పినాను, మీరు మా ఛానల్ మీద యాక్టివ్ ఉంటే మీకు తెలిసి ఉంటుంది. నేను రీసెంట్గా ఒక వీడియోలో మీకు చెప్పినాను, రోమన్ రైన్స్ ఒక ఇంటర్వ్యూలో డీన్ ఆంబ్రోస్ గురించి అడిగినారు. రోమన్ రైన్స్ డీన్ ఆంబ్రోస్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది కదా, సో డీన్ ఆంబ్రోస్ వెళ్ళిపోతున్నారు కదా, మీరు ఏం చేస్తలేరా అని రోమన్ రైన్స్ అడిగినప్పుడు రోమన్ రైన్స్ అన్నారు, వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అవును గైస్, ఆ ఇంటర్వ్యూలో రోమన్ రైన్స్ చాలా క్లియర్గా చెప్పినారు, మేము డీన్ ఆంబ్రోస్ ఆపడానికి ట్రై చేస్తున్నామని. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ప్లానింగ్ ఉండొచ్చు, ద షీల్డ్కి రీయూనిట్ చేసి డీన్ ఆంబ్రోస్కి ఆపుదామని డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుందేమో. సో అందుకనే ద షీల్డ్ యూనిట్ చున్నీ దొరికి మనకి ఈరోజు రాలో. సో గైస్, డీన్ ఆంబ్రోస్ ఫ్యాన్స్ కోసం చాలా బ్యాడ్ న్యూస్ వస్తుంది డబ్ల్యూడబ్ల్యూ నుంచి. డీన్ ఆంబ్రోస్ ఇంకా రీసైన్ చేయలేదంట ఆ కాంట్రాక్ట్ని. సో ఇప్పుడు రోమన్ రైన్స్ వచ్చేసినారు, ఇప్పుడు రోమన్ రైన్స్ ట్రై చేస్తున్నారు డీన్ ఆంబ్రోస్కి ఆపడానికి. ఒకవేళ అంత మంచిగా ఉంటే డీన్ ఆంబ్రోస్ మళ్ళీ ఆ కాంట్రాక్ట్ని రీసైన్ చేస్తారు అండ్ డీన్ ఆంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూని వదిలి ఎక్కడికి వెళ్ళరు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీరు కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.